హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎమి రెసిపీస్. ఈ వీడియోలో బ్రేక్‌ఫాస్ట్ ఎపిసోడ్ 9లో ఉన్నామండి. చాలా చాలా ఈజీ అయిన 5 నిమిషాల్లో చేసుకోగలిగే ఒక హెల్తీ అయిన బ్రేక్‌ఫాస్ట్ అండ్ లంచ్ రెసిపీ చూయించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. వెయిట్ లాస్ చేసే వాళ్ళకు మరియు డయాబెటిక్ పేషెంట్స్‌కి ఇంకొకటి కిడ్స్ యొక్క లంచ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ 2 ఒకే టైంలో అయిపోతుందండి. తప్పకుండా ట్రై చేయండి. అండ్ మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోతాం. మన ఇంట్లో ఎక్కువగా నైట్ టైమ్‌లో చపాతీలు ఎక్కువ చేస్తూ ఉంటాము. కొన్ని మిగిలిపోతాయి. అలాగే మనం పెట్టేస్తూ ఉంటాము లేదా బయట పడేస్తూ ఉంటాము. అలా పెట్టకుండా, పడేయకుండా ఈ విధంగా చేసుకోండి. ఒక బ్రేక్‌ఫాస్ట్ అండ్ లంచ్ రెసిపీ అన్నమాట. మార్నింగ్ అంటేనే పిల్లలకి ఎక్కువ కష్టంగా ఉంటుంది. బ్రేక్‌ఫాస్ట్ అండ్ లంచ్ చేయడం. ఈ విధంగా చేసి పెట్టండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా కొత్తగా ఉంటుందండి. ఈ విధంగా నేను చపాతీలైతే ఈ షేప్‌లో కట్ చేసుకుంటున్నాను. పిజ్జా కట్టర్ తీసుకొని లేదా కత్తి సహాయంతో ఈ షేప్‌లో కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత చపాతీ ముక్కలైతే చాలా చిన్నగా చేసుకోవాలి. చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. అంతేకాకుండా మసాలాస్ కూడా చాలా బాగా పడుతుందనమాట. చూడండి ఈ విధంగా చిన్న ముక్కలు తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు నేనైతే కొద్దిగా వాటర్ అయితే తీసుకుంటున్నాను ఒక బౌల్‌లో. ఈ పీసెస్‌ని ఇందులో ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. వాటర్‌లో డిప్ చేసుకోవాలనమాట. మనం ఈ విధంగా నానబెట్టుకొని చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. తినేటప్పుడు మెత్తగా ఉంటుందనమాట. ఈ విధంగా నానబెట్టుకోవడం వల్ల. చూడండి జస్ట్ ఇలా నేను డిప్ చేసి సెపరేట్ చేస్తున్నాను. చాలా ఎక్కువ సేపు నానబెట్టట్లేదు. జస్ట్ ఇలా డిప్ చేసుకొని సెపరేట్ చేసుకోవాలి. ఈ పీసెస్‌నైతే అన్నీ ఒక ప్లేట్‌లో ట్రాన్స్‌ఫర్ చేసుకోండి ఈ విధంగా. ఇప్పుడైతే ఒక పాన్ తీసుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. కొద్దిగా జీలకర్ర, ఆవాలు కొద్దిగా యాడ్ చేస్తున్నాను. బాగా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో అయితే 1 స్పూన్ అంతా ఉద్దిపప్పు, 1 స్పూన్ అంతా శనగపప్పు ఈ విధంగా యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బ్రౌన్ కలర్‌లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఈ విధంగా సన్నగా తరుక్కున్న ఆనియన్, కరివేపాకు, కొద్దిగా పచ్చిమిర్చి ఇవన్నీ యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోండి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. తర్వాత ఇందులో అయితే చూడండి జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా యాడ్ చేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా కమ్మగా ఉంటుంది. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మీ ఇష్టమండి. ఇందులో అయితే నేను 1 స్పూన్ అంతా టమోటా కెచప్ యాడ్ చేస్తున్నాను. మీరు దీని ప్లేస్‌లో టమోటాస్ కూడా సన్నగా కట్ చేసి ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కేవలం 1 స్పూన్ అంతా టమోటా కెచప్ యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న ఈ చపాతీ ముక్కల్ని ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి. చూడండి జస్ట్ ఇలా వేసుకుంటున్నాను. ఇందులో అయితే వాటర్ అయితే పోసే పని లేదండి. మనం ముందుగా నానబెట్టుకున్నాం కాబట్టి ఆ వాటర్ కన్సిస్టెన్సీ సరిపోతుందనమాట ఫ్రై అవ్వడానికి. ఈ విధంగా అంతా ఒక్కసారిగా మిక్స్ చేసేయండి. మిక్స్ చేసుకున్న తర్వాత టేస్ట్‌కి తగ్గట్టు సాల్టు, పసుపు, ధనియా పౌడర్ మనం ముందుగానే పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి కొద్దిగా కారం యాడ్ చేసి ఈ విధంగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత పైనైతే కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసి మూతైతే క్లోజ్ చేసుకోవాలండి. జస్ట్ 5 మినిట్స్ అయితే ఈ విధంగా మనం కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్‌లో. అప్పుడు చాలా పర్ఫెక్ట్‌గా ఆ మసాలా అంతా చపాతీకి వెళ్తుందనమాట. ఈ విధంగా చేసుకోవడం వల్ల. చూడండి చాలా పర్ఫెక్ట్‌గా ఇది తయారైంది. దీని మీద ఫైనల్ టచ్ అయితే మీ ఇష్టమండి. దీనిపైన నేను కొద్దిగా చీజ్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. చీజ్ తురుమైతే దాని ప్లేస్‌లో మీరు పన్నీర్ కూడా తురుము చేసుకొని ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా యాడ్ చేసుకోవడం వల్ల చాలా సింపుల్‌గా రాత్రి మిగిలిపోయిన చపాతీతో ఈ విధంగా సింపుల్‌గా తయారు చేసుకున్నాం కదండీ! చాలా టేస్టీగా ఉంటుంది. బ్రేక్‌ఫాస్ట్ అండ్ లంచ్ చాలా సింపుల్. ఒకే టైంలో తయారు చేసుకోవచ్చనమాట. ఈ విధంగా రాత్రి మిగిలిపోయిన చపాతీతో తప్పకుండా మీరు ట్రై చేయండి. మరిన్ని ఇలాంటి బ్రేక్‌ఫాస్ట్ ఎపిసోడ్స్ కోసం ప్లీజ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కన బెల్ ఐకాన్ హిట్ చేసుకోండి. నేను వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.